మాట్లాడిన మాటలలో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వము, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము, రెండు ప్రభుత్వాలు కూడా ప్రజల పక్షాన నిల్చుంటలేదు, ప్రజల పక్షాన పనిచేయని విధంగా జనంబాట కార్యక్రమంలో నిన్ననే మాట్లాడలేదు. ప్రతిరోజు కూడా జనంబాట కార్యక్రమం మొదలైన నుంచి కూడా కవితక్క గారు జాగృతి జనంబాటలో పూర్తిగా రెండింటిని కూడా ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా ప్రజల పక్షాన నిలదీస్తూనే వస్తుంది. ఇక ముందు కూడా నిలదీస్తూనే ఉంటుంది. ఇవాళ కూడా పార్టీ దిశగా ముందుకు అడుగులు వేస్తా ఉంది కాబట్టి పెద్ద ఎత్తున కార్యకర్తలతోని పార్టీ ఆఫీస్ దగ్గర ఇక్కడ ఉంటూ ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ ని ఇక ముందు నుంచి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు మొత్తం ప్రజలకు ఇచ్చే వరకు కూడా వెంటబడి వాళ్ళను సంక్షేమ పథకాలన్నీ క్లియర్ గా ఇచ్చేటట్లు మేము ఉద్యమం బాట పడతాము. ప్రతి గ్రామాన, ప్రతి కాన్స్టిట్యున్సీ, ప్రతి జిల్లా వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాన్స్టిట్యున్సీ వాళ్ళందరికీ కూడా మరి కమిటీ సభ్యులందరికీ కూడా దిశానిర్దేశం చేయనున్నారు. ఇవాళ కాంగ్రెస్ ఖచ్చితంగా వెనుకబడి ప్రజల పక్షాన జాగృతి నిలబడేటట్టు ముందుకు సాగుతాం. మేము కాంగ్రెస్ వాళ్ళు కూడా కవిత గారి అంశాన్ని రాజకీయాల కోసం వాడుతున్నారని అంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉండదండి. రేవంత్ రెడ్డి అప్పుడు కేసీఆర్ ని తిట్టడము, లేకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిట్టడము, ఆయన ఫ్యామిలీల కాడ నుంచి, పిల్లల కాడ నుంచి మొదలు పెడితే అందరిని తిట్టుకుంటూనే అదొక ట్రెండ్ ఫాలో అవుతున్నా అని చెప్పేసి అనుకుంటున్నాడు. ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళ అనుచరులు కానీ ఇప్పటికైనా కానీ ఇటువంటి విమర్శలు, చిల్లర మల్లర విమర్శలన్నీ మానుకొని రాబోయే కాలంలో ప్రజలకు సంక్షేమం దిశగా కొనదాసి వెళ్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడు స్పీచ్ ఇచ్చినా రాష్ట్ర ప్రజలందరూ ఇప్పుడు చూస్తా ఉన్నారు. మొత్తం ఎక్కడ చూసినా చిల్లర, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే విధంగా ఆయన మాటలు ఉన్నాయి. ప్రజలకు ఎప్పుడు అర్థమవుతుంది ఈయన స్థాయికి తగ్గట్టు మాట్లాడు అని చెప్పేసి అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అయిపోయింది ఆయన. అంతే, అక్క గురించి మాట్లాడేంత స్థాయి గాని అవి కానీ ఆయనకు లేవని చెప్పేసి మేము జాగృతి పక్షాన చెప్తా ఉన్నాం. మరో జయలలిత గారు అంటున్నారు తెలంగాణ ప్రజలు ఆదరిస్తారా అని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. కంపల్సరీ అండి. ఉద్యమము 2004 నుండి కూడా ఉద్యమంలో ఉన్న కవితక్క గారు ప్రజల పక్షాన, మహిళల పక్షాన, లేకపోతే రాజకీయ పక్షాన ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక బతుకమ్మగా తెలంగాణలో ఆవిర్భవింపజేసి ఒక బతుకమ్మ పండుగను ప్రపంచవ్యాప్త దేశాలలో కూడా ముందుకు తీసుకుపోయిన వ్యక్తి. తెలంగాణ ఆనవాయితీని, తెలంగాణ భాషను, వీటన్నిటిని కూడా కవితక్కలు మనం అన్నిటిని చూసుకోవచ్చు. ఆ విధంగానే ఉద్యమం బాటలో కవితక్క ముందుకు సాగింది, ఇక ముందు కూడా ముందుకు సాగుతుంది. ఒక పెద్ద పార్టీగా తెలంగాణలో అవతరించే పరిస్థితి ఉంటది. ఇక్కడ ఒకవేళ అట్లా అనుకుంటే కవితక్క గారే ఇప్పుడు ఆల్టర్నేటివ్ తెలంగాణలో ఒక గొప్ప పార్టీగా ఉంటుంది.